నమస్కారం. నా పేరు శ్రీరామ్ శర్మ. ఒక 2 రోజుల క్రితము గౌరవ తెలంగాణ హైకోర్టు ఒక సర్క్యులర్ ఇష్యూ చేసింది. కింద కోర్టు జడ్జిలని ఉద్దేశించి సర్క్యులర్ నెంబరు ROC 1636/OPSL/2024 డేటెడ్ 14/3/2024. ఈ సర్క్యులర్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, కింద కోర్టులో సబార్డినేట్ కోర్టులో పనిచేస్తున్న మ్యాజిస్ట్రేట్స్ కానీ, జూనియర్ సివిల్ జడ్జెస్ కానీ, సీనియర్ సివిల్ జడ్జెస్ కానీ కరెక్ట్గా 10 గంటల 30 నిమిషాలకి కోర్టు హాల్లో అపేర్ అవ్వాలి బెంచ్ మీద. అదేవిధంగా 2 గంటలకి లంచ్ దిగాలి, మళ్ళీ 2:30కి బెంచ్ ఎక్కాలి. ఏంటంటే కొంతమంది జడ్జిలు కరెక్ట్ టైంకి కూర్చోట్లేదు, సగంలో దిగి వెళ్ళిపోతున్నారు. దీనివల్ల కోర్టు ప్రొసీడింగ్స్ డిలే అవుతున్నాయి. అందుకని ఇటువంటి చర్యలు తీసుకుంటున్నాము అని ఈ సర్క్యులర్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ సర్క్యులర్ ద్వారా మనకు తెలిసేది ఏంటి? ఇకపై తెలంగాణలో ఉండే అన్ని సబార్డినేట్ కోర్ట్సు జడ్జెస్, మ్యాజిస్ట్రేట్స్, సీనియర్ సివిల్ జడ్జెస్, జూనియర్ సివిల్ జడ్జెస్ అందరూ కూడా కోర్టు హాల్లో 10 గంటల 30 నిమిషాలకి బెంచ్ ఎక్కవలసిందే. అదేవిధంగా 2 గంటలకి దిగాలి, 2:30కి మధ్యాహ్నం మళ్ళీ ఎక్కాలి. ఇట్లా 5 గంటల వరకు పని చేయాలి అని ఈ సర్క్యులర్ ఇష్యూ చేయడం జరిగింది. ఈ సర్క్యులర్ వల్ల మనకి కంపల్సరీగా జ్యుడిషియరీలో ఉండే న్యాయమూర్తులు ఈ టైంని కంపల్సరీగా మెయింటైన్ చేయాలి. మెయింటైన్ చేయకపోతే పర్యవసానాలు చాలా సీరియస్గా ఉంటాయి అనే అర్థంతో ఈ సర్క్యులర్ ఇష్యూ చేయడం జరిగింది. ఇకపై సబార్డినేట్లో పనిచేస్తున్న జడ్జెస్ కంపల్సరిగా ఈ టైమింగ్ని మెయింటైన్ చేయవలసిందే అని ఈ సర్క్యులరు మనందరికీ సూచిస్తోంది. థ్యాంక్ యూ.